హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోస్లో గణితానికి ఇతర శాస్త్రాలకు గల సంబంధాన్ని వివరించాము. ఇంకా ఇక్కడ కొన్ని శాస్త్రాలకు సంబంధించి వివరిస్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో సైకాలజీ, పజిల్స్, మా 10th క్లాస్ కంటెంట్ ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గణితము, భాషలు. గణితానికి భాషకు పరస్పర సంబంధం ఉంది. ఇవి రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి. తెలుగులో ఛందస్సు అంతా గణితంపై ఆధారపడి ఉంది. పద్య రచనలో 4 పాదములు, ప్రతి పాదంలో యతి ప్రాస ఏ అక్షరాలు ఉన్నది మొదలైన విషయాలన్నీ గణితం పరంగానే తెలియజేస్తాము. గురు, లఘు, ఇంద్రగణములు 2 అని తెలుసు, వ్యాకరణంలో చెప్తాం. ఇవన్నీ గణితం పైన ఆధారపడినవే. ఇక్కడ చూడు, తెలుగు భాష కూడా మనకు గణితం పైన, మనకు లాంగ్వేజెస్ కూడా గణితం పైన ఆధారపడుతున్నాయనే చెప్పవస్తున్నాము. టెక్స్ట్ బుక్కే చదవాలి, టెక్స్ట్ బుక్నే బాగా రివైజ్ చేస్తే మనకు బాగా వస్తుందని టెక్స్ట్ బుక్ని ఎంచుకొని నేను రివైజ్ చేస్తున్నాను. గణితం కళలు. ఎచ్చట లయ కలదో అచ్చట సంఖ్య కలదు అని పైథాగరస్ చెప్పారు. సంగీతంలో స్వరాలు, రాగాలు, తాళం అన్ని గణిత సూత్రాలపై ఆధారపడి ఉన్నవే. గణిత నియమాలు పాటించి ఒక క్రమంలో ఏర్పడే ధ్వనులే సంగీతం. సంగీతంలో ముందుగా మనం నేర్చుకునే సప్తస్వరాలు గణితం పైన ఆధారపడి ఉన్నవే. చూడండి, మన సంగీతంలో కూడా మనకు ఆర్ట్స్లో కూడా ఏ కళ ఎంచుకున్నా కూడా మన గణితం పైన ఆధారపడి ఉన్నామని చెప్పవచ్చు. శిల్పకళ, నాట్యం మొదలైన 6 కళలకు గణితమే ఆధారము. ఇలా ఏదైనా ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ కళ అనేది దేనికి దేనికి సహసంబంధం కలిగి ఉన్నది అని అడగవచ్చు. గణితము నిగూఢమైన అంకగణిత అభ్యసనం గణితం అని లిబ్నిజ్ చెప్పాడు. చూడండి, నిగూఢమైన అంకగణిత అభ్యసనం గణితం అని లిబ్నిజ్ చెప్పినాడు. చిత్రాలకు కానీ నమూనాలకు కానీ గీయడానికి రేఖాగణిత ఆకారాల జ్ఞానము, అంకగణిత మాపనము, గణించుటలో నైపుణ్యం అవసరం. రేఖాగణిత జ్ఞానాన్ని శరీర అవయవ సౌష్ఠవానికి ఉండాల్సిన సూత్రాన్ని ఉపయోగించి గ్రీకులు శిల్పకళను అభివృద్ధి పరిచారు. ఈజిప్టుల పిరమిడ్ నిర్మాణం గణిత శాస్త్ర నిర్మాణాలతో కూడినదే. గణిత శాస్త్రం కళల్లోని భాగమే. అందువల్లనే గణితం శాస్త్రాలన్నింటిలో శాస్త్రమే కాక కళలన్నింటిలో కూడా కళ అని చెప్పవచ్చు. చూడండి, శాస్త్రాలలో అన్నింటిలో కల్లా శాస్త్రమే కాక కళలన్నింటిలో కూడా కళ అని చెప్పవచ్చు దీన్ని, గణితాన్ని. గణితం వ్యాయామ విద్య. చూడండి, వ్యాయామ విద్యలో కూడా మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్లో కూడా మనకు గణితానికి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. వివిధ ఆటలకు సంబంధించిన కోర్టులు వేయాలంటే వాటికి సంబంధించిన కొలతలకు గణిత అవసరము కలదు. చూడండి, మనం ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ, క్రికెట్ ఆడేటప్పుడు కానీ లైన్స్ గీస్తాం కదా, అది కూడా గణితం ఆధారం. బాల్, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు మొదలైనవి వేయడానికి పొడవు వెడల్పు గణిత ఆధారంగానే ఎన్ని మీటర్లు ఉండాలి అని ఇవి నిర్ధారించబడుతుంది. షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ మొదలైన క్రీడలు ఆడుటలో గెలుపు సాధించుటకు కోణమును గూర్చిన పరిజ్ఞానము అవసరం. ఈ విధంగా వ్యాయామ విద్యలో గణిత జ్ఞానం చాలా అవసరమని చెప్పవచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్లో మనము ఈ గణితాన్ని ఉపయోగిస్తామని చెప్తున్నాం. వ్యాయామం చేయించేటప్పుడు క్రీడాకారులను వరుసలో నిలబెట్టిన సమాంతర రేఖల భావనను కూడా ఉపయోగించుతున్నారు. ఈ విధంగా మనకి గణితానికి ఇతర శాస్త్రాలకు గల సంబంధాన్ని గురించి వివరించాను. ఇప్పుడు గణితానికి నిత్య జీవితానికి గల సంబంధము. మనందరము తెలిసినదే, గణితానికి నిత్య జీవితానికి గల సంబంధం చాలా ఎక్కువ అని. గణితం ప్రతి వ్యక్తి జీవితంలోనూ నిత్యం వాడుకలోనే ఉంది. నిద్ర లేచిన మొదలు పడుకునే వరకు ప్రతి వ్యక్తి గణితాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాడుతూనే ఉన్నాడు. మనకు మ్యాథ్స్ లేచినది టైం చూడాలి, లేస్తే టైం చూడాలా, ఇదంతా కూడా గణితానికి సంబంధించిన. వ్యాపారం చేసేటప్పుడు వచ్చిన ఆదాయము, పెట్టిన ఖర్చు, లాభమా నష్టమా మొదలైన వాటికి గణితమే ఆధారం. ఏదైనా ఏం చేయాలంటే ఎన్ని తీసుకోవాలా, ఎక్కడ తీసుకోవాలా, ఇదంతా కూడా మ్యాథ్స్ పైన ఆధారపడి ఉంటుంది. నిత్యం మనం వాడుతున్న వడ్డీ, రుసుము, శాతాలు, తూనికలు, కొలతలు, స్థలాలు, వైశాల్యాలు గణితంపై ఆధారపడినవి. ఇంటి ప్లాన్లు, కట్టడాలు, తాపి పనిచేసే వ్యక్తి, వడ్రంగి, ఉద్యోగస్తులు, డాక్టర్లు, లాయర్లు, ఇలా అనేక వృత్తుల వారు నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. బడ్జెట్, రాబడి, ట్యాక్సులు, కాలం పని, కాలం దూరం, దినసరి, నెలసరి ఖర్చులు, వాటికి సంబంధించిన లెక్కలు ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తున్న అంచనాలను తయారు చేసుకుంటున్నాడు. ఉపాధ్యాయులు బోధన చేసేటప్పుడు నిత్య జీవితంలో తాము ఎదుర్కొన్న సమస్యను జోడించి బోధన చేసిన విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇంకా మనం ఏవైనా నిత్య జీవితంలో మనకు జరిగిన సంఘటనలను
ఇలా ఇలా మనము డబ్బులు ఇంత ఇస్తే ఇంత ఇవ్వడము, రిటర్న్ తీసుకోవడం మర్చిపోయినాము, ఇలా ఖర్చు పెట్టేస్తాము, ఇలాంతా కూడా మనం చెప్తూ వస్తే ఉపాధ్యాయుడు విద్యార్థులకు బాగా అర్థమవుతుందని చెప్పడం అనమాట. ముందు ఈ ఛానల్ ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియో లైవ్ చేశాను చూడండి. లైవ్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఈ వీడియో నచ్చినట్లయితే ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.